ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డైరెక్టర్ త్రివిక్రమ్ మీద ఎప్పుడూ వివాదాస్పద ట్వీట్లు చేసే పూనం కౌర్ ఇప్పుడు మరోసారి సైలెంట్ పంచివేసింది. తర్మ ఎవర్నీ వదిలిపెట్టదు, తమకి ఏం చేయాలో తెలుసు అంటూ పోస్టులు వేసింది. ఇక ఆ వెంటనే మరో పోస్ట్ ఇన్స్టా స్టోరీలో పెట్టింది. అందులోనూ ఇలానే సంబంధం లేకుండా టాపిక్ ఏంటో చెప్పకుండా పెట్టింది. ఈ పోస్టులని చూస్తే ఇదంతా పవన్ కళ్యాణ్ కొడుకు ఇన్సిడెంట్ మీదే పరోక్షంగా స్పందించినట్టుగా కనిపిస్తోంది. చిన్న గాయాలకు ఏమో నగరం అంతా ఉలిక్కి పడుతోంది. పెద్ద నేరాలు జరిగినప్పుడు మాత్రం మౌనంగా ఉంటుంది. ఎవ్రీథింగ్ అబౌట్ బెనిఫిట్స్ అంటూ బ్రోకెన్ హార్ట్ ఎమోజీని షేర్ చేసింది. అసలు పూనం కౌర్ ఇలాంటి పోస్టులు అలాంటి టైంలో ఎందుకు పెడుతోంది, ఆమె ఉద్దేశం ఏంటి అన్నది మాత్రం అర్థం కావడం లేదు. గతంలోనూ ఇలానే ఆమె పవన్ కళ్యాణ్ త్రివిక్రమ మీద పరోక్షంగా ట్వీట్లు వేస్తూనే ఉండేది. రక్తం దెబ్బలు అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్ను వాడి పూనం కౌర్ సెటైర్లు వేసింది. రాజకీయ నాయకుడు అంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటూ కౌంటర్లు వేస్తూ ఉండేది. ఇక రీసెంట్గా అయితే ఏకంగా త్రివిక్రమ్ పేరు పెట్టి నేరుగానే ట్వీట్లు వేస్తోంది పూనం కౌర్. కానీ ఇంతవరకు ఎక్కడా కూడా తనకు జరిగిన అన్యాయం ఇది అని నోరు విప్పి చెప్పినట్టుగా కనిపించడం లేదు. కానీ టార్గెట్ చేసే వ్యక్తుల విషయంలో మాత్రం ప్రతి ఒక్కరికి క్లారిటీ ఉంది. ఇప్పుడు అలానే పవన్ టార్గెట్ చేసినట్టు పోస్టు పెట్టింది పూనం. దీంతో పవన్ ఫ్యాన్స్ అంతా పూనంను ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కొడుకు పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉన్నట్టు తెలుస్తోంది. చేతులకు బ్యాండేజీలతో మార్క్ శంకర్ ఉన్న ఫోటోలు కూడా ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఐసీయూ నుంచి మార్క్ను జనరల్ వార్డ్ కూడా తరలించారు. మార్క్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక కుటుంబంతో కలిసి పవన్ హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంది.